హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహి వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. చాలా రోజుల తర్వాత నేను ఇట్లా లాంగ్ ఫామ్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ షూట్ చేయడం మీరు ముందు వీడియోలో చూసుంటారు కదా. మేము యాక్చువల్లీ ఇంటికి వచ్చే లోపలే ఈవినింగ్ అయిపోయింది. బికాజ్ బ్యాంక్ దగ్గర ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి 1.5 hours, అక్కడ నుండి ఇక్కడికి రావడానికి మళ్ళీ 1.5 hours. బెంగళూరు ట్రాఫిక్లో ఇట్లా 3 hours గడిచిపోయింది. సో కొంచెం బ్యాక్ పెయిన్ అనిపిస్తే ఎస్టర్డే ఈవినింగ్ ఐ జస్ట్ క్రాష్డ్ అవుట్. ఒక 1/2 hour అట్లా నాప్ కూడా వేసాను, పాపకు స్నానం చేయించి అమ్మ రెడీ చేయించే లోపల. ఐ ఫెల్ట్ గుడ్ చాలా రోజుల తర్వాత ఇట్లా నాప్ వేస్తూ ఉంటే. బికాజ్ ఇంతకుముందు నాకు ఆఫ్టర్నూన్ నాప్స్ అంటే చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ నేను ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ 3 months అయితే కొంచెం కడుపులో తిప్పేది, కళ్ళు తిరిగేది ఎక్కువ కదా. జస్ట్ సోఫా మీద అట్లా నిద్రపోతూ ఉంటే ఆఫ్టర్నూన్ నాప్ వేస్తే అసలు ఆ ఫీలింగే వేరు. బట్ ఈ మధ్య అంతా నాకు అంత టైం కుదరట్లేదు మధ్యాహ్నం పడుకోవడానికి. బికాజ్ ఏదో ఒక పని ఉంటుంది, బయటకన్నా వెళ్తాం, ఇంట్లో ఉంటే నా వర్క్ నాకు సరిపోతుంది కాబట్టి. సో నిన్న కొంచెం ఈవినింగ్ అట్లా టైం దొరికింది, ప్లస్ దాంతోపాటు బ్యాక్ పెయిన్ కూడా. అందుకే ప్రశాంతంగా హ్యాపీగా పడుకున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్ టుడే. అంటే ఈరోజు మార్నింగ్ లేచి ఏదో చాలా ప్రొడక్టివ్ ఫీల్ వస్తుంది. పెద్దగా నేను చేసింది కూడా ఏం లేదు, కానీ ఈరోజు మార్నింగే నేను 9 o'clockకి అర్బన్ కంపెనీ వాళ్ళని బుక్ చేయించుకొని ఐబ్రోస్ వ్యాక్సింగ్ ఫినిష్ ఆఫ్ చేసేసాను. బికాజ్ లాస్ట్ మంత్ కూడా మిస్ అయింది నాకు. ఇట్లా హ్యాండ్స్కి ఐబ్రోస్ అయితే లిటరలీ షేప్ అవుట్, మీరు ముందు వ్లాగ్స్లో చూసుంటే అర్థమవుతుంది. బట్ రైట్ నౌ చాలా బాగా, చాలా డిఫైన్డ్గా చేశారనమాట. నేను అసలు 9 o'clockకి బుక్ చేసుకునేది కూడా అపాయింట్మెంట్ మర్చిపోయినా. ఎందుకంటే నిన్న నైట్ 12కేమో అట్లా మిడ్-నైట్ నేనేదో ఆలోచిస్తూ ఓకే చేసేసుకుందాం, మార్నింగే ఫినిష్ అయిపోతే మిగతా పనులన్నీ త్వరగా అయిపోతాయి అన్నట్టు బుక్ చేసుకున్నా. దర్శన్ మార్నింగ్ 8:30 కాల్ చేసి ఇట్లా నాకు అప్రూవల్ వచ్చింది గేట్ దగ్గర, నువ్వు అర్బన్ కంపెనీ బుక్ చేసినట్టున్నావు చూసుకో అని చెప్తే, అప్పుడు ఇంకా వెంటనే ఇంకా లేచి మొహం కడుక్కొని ఓకే ఈరోజు కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి చేయించుకున్నా. షీ డిడ్ ఎ వెరీ నైస్ జాబ్. అండ్ వెనకలు ఉండే మెస్ అంతా కొంచెం ఇగ్నోర్ చేయండి, అది మా హౌస్ హెల్ప్ మొత్తం ఐరన్ బట్టలు సపరేట్గా తీసి కట్టేస్తారనమాట. అండ్ హౌస్ హెల్ప్స్ కూడా కొంచెం కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఐ డోంట్ నో, ఈ హౌస్కి హౌస్ హెల్ప్ వాళ్ళకి కొంచెం ఏదో కనెక్షన్ మిస్ అవుతున్నట్టుంది. ఎందుకంటే మా ఇంట్లో చేంజ్ అయినంత మంది హౌస్ హెల్ప్స్ ఎవరింట్లో చేంజ్ అయిండరేమో. మేము ఇంటికి వచ్చి దాదాపు ఒక 3.5 years అట్లా అవుతుంది కదా. ఎంతమంది మారినారో. కొంతమంది చేసే వర్క్ మాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండదు. చాలామంది వాళ్ళ పర్సనల్ రీజన్స్కి, ఒకరు ప్రెగ్నెంట్ అయింటే వాళ్ళు మానేసినారనమాట, ఇంకొకరు వాళ్ళ కూతురు ప్రెగ్నెంట్ అయింటే వాళ్ళు మానేసినారు, అండ్ ఇంకొకరికి బ్యాక్ సంథింగ్ ఏదో ఇంజురీ అంటే వాళ్ళు మానేసినారు. అట్లా డిఫరెంట్ పర్సనల్ రీజన్స్ కొంతమంది మాకు కొంచెం సరిగా చేయట్లేదు అనిపించి, సో ఇప్పుడు సెట్ చేసుకోవాలి హౌస్ హెల్ప్ వాళ్ళని. 2 days నుండి కొత్త వాళ్ళు వస్తున్నారు, చూద్దాం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో ఏమో, నాకే అర్థం అవ్వట్లేదు. బికాజ్ వన్స్ మనం వర్క్ అంతా నేర్పించి ఒక ఫ్లోలో అంతా వెళ్తున్నప్పుడు వాళ్ళు సడన్గా మానేసి మళ్ళీ ఇంకొకరు వచ్చి వాళ్ళు ఒక 2 months, సో ఇదంతా కొంచెం టైం పడుతుంది అనమాట సెట్ అవ్వడానికి. అండ్ నిన్న హాస్పిటల్ నుండి వచ్చినాం కదా, హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత తనకి పాపకి ఇక్కడ కొంచెం వైట్ ప్యాచెస్ పడినాయి. బికాజ్ అప్పుడు ర్యాషెస్ వచ్చినాయి కదా, అవి హీల్ అయ్యే కొంచెం టైం పడుతుంది. ప్లస్ తన స్కిన్ కూడా కొంచెం డ్రై ఉంది అన్నారు. అందుకే మాయిశ్చరైజర్ ఒక 3 times అయినా రోజులో అప్లై చేయమన్నారనమాట. మాకు ప్రస్తుతానికి ఇది సజెస్ట్ చేసినారు, ఇదైతే కొంచెం ఎక్కువ హైడ్రేటెడ్ ఉంటుంది అని చెప్పేసి. నాట్ స్పాన్సర్డ్, డాక్టర్ చెప్పినారనమాట. ఇది ఒకవేళ వర్క్ అయితే నేను మీకు చెప్తాను, అప్పటి వరకు యూస్ చేయకుండా ముందే బేబీస్ ఏవి చెప్పాను నేను. సో యా, ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్, బాగున్నారా? నమస్తే అను. నీకు పళ్ళు వస్తున్నాయని చెప్పు. చెప్పు. కింద 2 పళ్ళు వచ్చినాయి, నా ఫోటో చూపించినా కదా, సేమ్ అట్లనే ఉంటుంది. 11th month లో కింద ఇట్లా 2 teeth వచ్చినాయి. 2 వచ్చినాయి కింద, పైన ఇంకా రావట్లే. వీలైతే నేను పక్కన యాడ్ చేస్తా చూడండి. మొన్న ఏదో వీడియో తీసేటప్పుడు కనపడింది, 2 వచ్చినాయి. దాన్ని నాలుగుతో కొంచెం వాళ్ళకి ఇట్లా సెన్సేషన్ వస్తా ఉంటది కదా, నవ్వు పెట్టినట్టు ఉంటది వాళ్ళకి, అందుకే యా అంటానే ఉంటుంది. ఆ కొత్త పెన్ నచ్చిందా నీకు? హైలైట్ ఆమెకి గంట సేపు ఒకటి ఇస్తే గంట సేపు కరెక్ట్ గా ఆడుకుంటది, గంట కొట్టి కొత్తది కావాలంటది. అంటే బొమ్మలు ఒకటే కాదు, ఏదైనా స్పూన్ అయినా గ్లాస్ అయినా ఏదో ఒకటి గంటకొకటి మార్చాల్సిందే ఖచ్చితంగా, ఏదో ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట ఇది ఇచ్చినాం అనుకో, ఇది 1 hour ఆడుకుంటది, మళ్ళీ అది పక్కకి ఇసిరేస్తుంది. మళ్ళీ కొత్త నా బ్యాంగిల్స్ ఇంతవరకు ఆడుకుంది,
పడుకుంది, అక్కడ మళ్ళా ఇసురు ఒకటి కొట్టింది. ఇసురు కొట్టింది. అక్కడ పోయింది, అక్కడ పోయి పడింది, అది ఎక్కడో ఆ. పోయి పడింది. అప్పుడే పడుకుంటావు, అప్పుడే లేస్తావు. ఎంతసేపు అయింది నువ్వు పడుకొని? ఇంకా 1.5 hour పైన నిద్ర పెచ్చల్లా, కాళ్ళ మీద వేయాల ఫస్ట్, మళ్ళీ ఉయ్యాల వేయాల. ఉయ్యాలు వేస్తే ఫుల్ తిరుగుతుంది ఇట్లా. తిరుగుతుంది, ఉండట్లేదు. ఈ రోజు పొద్దున ఏమైంది తెలుసా, మేము కొంచెం లేట్ లేచినాం ఈ రోజు. అంటే 7:30 అవుతుంది ఈ రోజు. ఆ, అంటే 3కి లేచింది, 1 hour అప్పుడు కదా. 1 4 hour వరకు ఆడుకుంది. పాలు కాంచి పాలు దాపేసి అన్ని చేసినాం అనమాట. అవును. మళ్ళీ పడుకునేసింది. ఉమ్. 4:15కి అట్లా అనుకుంది, మళ్ళీ నిద్రపోయినాం మేము. మళ్ళీ అవును. ఏమో టయానికి 6కి ఏమో లేచిందో, 6:30కి లేచింది. లేచిందిలే. మేము కళ్ళు తెరచలేదు, వాళ్ళ అంటే కళ్ళు తెరచలే. చూస్తాం ఒక సైడ్, మళ్ళీ అట్లనే నిద్ర వస్తా అంటే అట్లా పడుకున్నాం ఇద్దరము. కానీ కళ్ళలో ఉంటుంది, కళ్ళలో ఇట్లనే కూర్చుంది, మంచొక్కాడ ఆడుకుంటుంది. అవే ఆడుకుంటుంది. లేదురా స్వామిని 7:30కి ఏడ్చింది. నేను టైం చూస్తే 7:30 అయింది. ఓ అమ్మ, ఇంత టైం అయింది. ఆల్మోస్ట్ ఒక 40-45 మినిట్స్ ఈజీగా ఆడుకుంటుంది. అక్కడే ఆడుకుంది. తిరుక్కుంటుంది, అక్కడే కూర్చుండే నేర్చుకుంది కదా, అట్లే కూర్చుంటుంది, కూర్చొని అట్లే దొర్లుతుంది. ఆడుకుంటుంది. వాళ్ళ అమ్మని పీకేపోతారు. ఈ రోజు ఎక్కువ పోలేదులే. ఈ రోజు ఎక్కువ రాలేదు, ఆమెకి లేదంటే నేను ఎక్కువ లేస్తా వచ్చింది. ఉంటే మళ్ళీ ఏదో కూర్చో అనేలా కూర్చుంది రోజు సేపు కదా నాన్న. 7:30కి వద్దులే లేదని ఇంకా లేపేసి. అవును. ఇప్పుడు ఏం తింటావు చెప్పు, నువ్వు మార్నింగ్ ఏం తిన్నావు చెప్పు నాన్న. చెప్పు. మార్నింగ్ ఏం తినింది తెలుసా, నేను రాగి బనానా డేట్స్ చేసిన స్మూదీ లాగా, అది కొంచెం తినింది. దాంతో పాటు మా మమ్మీ ఇడ్లీలు దోశలు ఇట్లాంటివి పెడుతుంది, అది కొంచెం వాళ్ళ తింటుంది. డాడీ తింటా ఇడ్లీ కావాలనింది. నేను అవును. ఉగ్గాని వడ చేపించుకున్నా, అది కావాలంటుంది. అదొద్దు, అదేం అది పెట్టలేదు, spicy ఏమీ స్పైసీ పెట్టలేదు. ఉంటుంది. ఇడ్లీ అయితే కొంచెం ఇడ్లీ కొంచెం కొంచెం. గీ వేసి పెట్టచ్చు, ఏం కాదని చెప్పిన కొంచెం మాకు. పెట్టినాం అంతే. దోశ కూడా మేము తినే దోశ కాదు, సాఫ్ట్ దోశ, Soft గీ దోశ. వేసి. డాడీ ఏం చేసినారంటే, ఊర్లో గీ ఉంటుంది మామూలుగా, ఇట్లా ప్యూర్ గీ ఉంటుంది కదా, కాలుస్తారు చూడండి కట్ల పొయ్యి మీద, అది అది తెప్పించినారు. మంచి స్మెల్ ఉంది, అది బాగా ఇష్టపడి తింటాంది, ప్యూర్ ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి చేస్తా, ఏదో ఒకటి క్యారెట్ చేస్తా. ఎందుకంటే మేము మొన్న హాస్పిటల్ కి పోయినప్పుడు డైలీ ఒక ఫ్రూట్ ఒక వెజిటేబుల్ ఏదైనా పర్లేదు, ఒక ఫ్రూట్ ఉండాలా ఒక వెజిటేబుల్ ఉండాలా అని చెప్పి. మేమైతే రోజు పెడతాంలే, మార్నింగ్ అయితే ఫ్రూట్ పెడతాం ఖచ్చితంగా. ఇక్కడికి జుట్టు వీకేకి, నా జుట్టు లాగే వస్తాను. ఆ జుట్టు కనపడింది కదా వాళ్ళ అమ్మది, ఇంకా లాగల్లా కదా. రెండుతో వద్దు పెన్నులు, ఒక్కదాంతో ఆడుకో. రెండు కాళ్ళ, రెండు నోట్లే వాళ్ళ. నేను ఎన్ని బొమ్మలు ఉన్నాయి చెప్పు, టీచర్ ఉంది, ఎన్ని టాయ్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టుకోవాలి ఇవే కాళ్ళంటుంది కదా కదా. ఇంకా నడిస్తే అవే కాళ్ళ. ఎందుకురా వీడియో ఆన్ అవుతాను సౌండ్ చేయవు, లేకపోతే కేకలు వేస్తావు. కేకలు అరుపులు నైట్ ఎట్లా వచ్చింది. ఏదిరా కేకలు ఒకసారి వినిపిరా వాళ్ళకి, ఎంత అరుస్తావురా నువ్వు, అంటావు కదా, అనవా నువ్వు. ఏమో సైలెంట్ లాగుంటుంది. సైలెంట్ గా ఉంది. ఇప్పుడు కెమెరా ఆఫ్ అయితేనే అని పిలుస్తుంది, పలక్కోకుంటే ఎంతుంది, మాటలు రావు కాబట్టి అనమాట. ఇంకా చూడు అక్కడ చూసి మళ్ళీ నన్ను చూస్తుంది. ఈరోజు పాపకి లంచ్లోకి నేను క్యారెట్ రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూపిస్తాను, చాలా సింపుల్ ప్రాసెసే. ఇఫ్ ఇన్ కేస్ మీరు నేను చూపించే రైస్ పౌడర్ అది రెడీగా లేదనుకోండి, నార్మల్ రైస్లోకైనా క్యారెట్ వేసి బాయిల్ చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను ఫస్ట్ అయితే క్యారెట్ అంతా పీల్ చేస్తున్నాను, పాప కోసం చేస్తున్నాను, అలాగే నాకు దర్శన్ కోసం ఒకటి క్యారెట్ అండ్ కుకుంబర్ సలాడ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి చేసుకుంటున్నాను కటింగ్. యూజువల్గా అయితే ఇట్లా రోజు కట్ చేసేదంతా మా కుక్ చేసి పెట్టి పోతారనమాట నాకు దర్శన్కి. ఈరోజు మర్చిపోయి వెళ్ళిపోయినారంట, అందుకే ఇంక ఈరోజు నేనే చేస్తున్నాను. మీరు మీ కిడ్స్కి సాలిడ్ ఫుడ్ ఏం తినిపిస్తున్నారో కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఏమైనా వాళ్ళు బాగా ఇష్టంగా తినే రెసిపీస్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి. ఎందుకంటే నేను మార్నింగ్ టైమ్స్ ఒక ఫ్రూట్ ఇస్తున్నాను అనమాట, యాపిల్ కానీ బనానా కానీ, దాంట్లోకి రాగి మిక్స్ చేసి ఇవ్వడము. సో అట్లా ఏదో ఒక దాంట్లోకి మిక్స్ చేసి కంబైన్ చేసి ఇస్తున్నాను. ఇంకా ఫింగర్ ఫుడ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు నేను, తనకు ఇవ్వాలి. ఈరోజు బాయిల్ చేసి ఇద్దాం అనుకుంటున్నా క్యారెట్ ఒకటి. అండ్ దాంతోపాటు ఇంకా మంచి మంచి రెసిపీస్ ఏమైనా ఉంటే మీరు నాకు డెఫినెట్లీ చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను అది ట్రై
చేయడానికి చూస్తాను. ఈరోజు అయితే క్యారెట్ బాయిల్ చేస్తున్నాను. టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను నార్మల్ బాయిలే చేస్తున్నా. మీరు కావాలంటే స్టీమ్ బాయిల్ చేసుకోవచ్చు. ఈ పౌడరు నాకు అత్తయ్య చేసి పంపించినారని చెప్పినాను కదా, ఇందులో రైస్ ఉంది, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాదాం అవ్వచ్చు, సో అలాంటివి యాడ్ చేశారు. నెక్స్ట్ బ్యాచ్ చేసినప్పుడు నేను మీకు ఎలా చేశారో కూడా చూపిస్తాను వీలైతే. ఇది నేను డైరెక్ట్గా వేయకుండా రైస్ పౌడర్ కదా, ఇది వాటర్లో కొంచెం మిక్స్ చేసి పాన్ మీద ఆల్రెడీ కొన్ని వాటర్ పెట్టాను బాయిల్కి. సో ఆ వాటర్ బాయిల్ అయినాక ఇది దాంట్లోకి వేసేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ లమ్స్ లేకుండా ఉంటాయి కదా అని చెప్పేసి. సో దీన్ని అట్లీస్ట్ ఒక 7 to 10 minutes నేను బాగా బాయిల్ చేస్తాను. పిల్లలకి పొట్ట నొప్పి అదంతా రాకుండా ఉండాలంటే మనం లో ఫ్లేమ్ మీద కొంచెం మంచిగా బాయిల్ చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. దాంతోపాటు చాలా మంచి కుక్ అయి ఉంటుంది ఇది. అండ్ ఇది ఒక సైడ్ అయిపోతుంది, ఇంకొక సైడ్ క్యారెట్స్ ఆల్రెడీ కుక్ అయిపోయినాయి. కాకపోతే అది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా హ్యాండ్తో మ్యాష్ చేయొచ్చు, లేదంటే స్పూన్తో మ్యాష్ చేసేయచ్చు. బట్ సాఫ్ట్గా ప్యూరే లాగా అయిపోవాలన్నమాట క్యారెట్ అంతా. సో నెక్స్ట్ ఆ క్యారెట్ తీసి ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసేయాలంతే. క్యారెట్ అంతా ఇందులోకి వేసిన తర్వాత ఒక 2 minutes అట్లా బాయిల్ చేసేసి బాగా ఇందులోకి నేను కొంచెం పెప్పర్ వేసాను, కొంచెం జీరా పౌడర్ అండ్ చాలా తక్కువ పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. చాలామంది 1 year లోపు పిల్లలకి సాల్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తారు. కాకపోతే కొంచెమైనా ఫ్లేవర్ ఉండాలి కదా అని చెప్పేసి చాలా అంటే చాలా తక్కువ వేసాను. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ దాంతోపాటు నేను గీ కూడా యాడ్ చేశాను వన్స్ మొత్తం కుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇదైతే కొంచెం బాగానే తినింది. పాపది ఫుడ్ రెడీ అయిపోయింది. కొంచెం చల్లగాలని ఇంకా ఫ్యాన్ కింద పెట్టినాను. హాయ్ పప్పా. అత్తయ్య మావయ్య ఇద్దరు వచ్చినారు. అక్కడ ఆడిపిస్తుంది, కొంచెం ఆకలి అవుతున్నట్టుంది. అప్పుడే కొంచెం ఏడ్చేది స్టార్ట్ చేసింది. ఇంక ఇప్పుడు పాలు తాపిస్తే మళ్ళీ ఫుడ్ తిన్నాను. అందుకే వన్స్ ఫుడ్ ఎంత తింటుందో చూసి దాని తర్వాత పాలు ఇచ్చేస్తే అప్పుడు కావాలంటే తాగుతుంది. చీనా ఇది వాక్యూమ్ క్లీనర్, ఫుల్ డస్ట్ నాన్న, ఇది వద్దు. ఆకలి వేస్తుందా అన్వి? త్రిత బేబీ ఆకలి వేస్తుందా? రెడీ అయింది. రోజు కొంచెం డిఫరెంట్ చేసిన, తింటావా? ఏం తింటుందో ఏమో. ఫుడ్ ప్రాసెస్కి అయితే 1/2 hour పైన పట్టింది చేసేకి. అది బాగా బాయిల్ కావాల, లేదంటే క్యారెట్ పచ్చిగున్న ఆ రైస్ వస్తుంది కదా, అది పచ్చిగున్న పిల్లలకి కొంచెం పొట్ట నొప్పిస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని మంచిగా బాయిల్ చేయాల. లాస్ట్లో కొంచెం జస్ట్ ఒక స్పూన్ నేను గీ కూడా యాడ్ చేసినాను. చూద్దాం ఎంత మాత్రం తింటుందో ఏమో. ఇంకా నేను కూడా లంచ్ చేయలేదు, టైమ్ 2:45 అయింది. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ అలాంగ్ విత్ గీ రైస్ చేయించినాం. దర్శన్ అయితే అసలు తినడు, నేను బయట తినేది వస్తా అన్నాడు. కానీ సేమ్ చికెన్ ఫ్లేవరే ఉంటుంది. దర్శన్ ఒకసారి ఇంటికి వచ్చి టేస్ట్ చూడు అని చెప్తే సరే అయితే నాకు కొంచెమే పెట్టు, ఎక్కువ పెట్టద్దు అన్నాడు. ఇంకా అమ్మ చేసింటే సూపర్ టేస్ట్ ఉండేది. అంటే ఐ థింక్ మా కుక్క గుత్తి వంకాయల్లో మసాలా ఫిల్ చేసేది మర్చిపోయినట్టుంది. అమ్మ చెప్పినా కూడా తనకు అర్థం కాలేదేమో, బట్ టేస్ట్ ఈజ్ ఓకే. రే ఎందుకు రా ఇట్లా దుమ్ము దుమ్ము ఉండేటివి నచ్చుతాయి నీకు? చెప్పు. రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం వేడిగా ఉంది, కాకపోతే స్పూన్తో తినిపిస్తే ఏం తిందు, చేత్తో తినిపిస్తేనే తింటుంది. మమ్మీ చేత్తో తినిపిస్తుంది. వాటర్ అయితే మేము మొన్న రీసెంట్గా చెకప్కి వెళ్ళాం కదా, అప్పుడు వాటర్ తాపండి పర్లేదు అని చెప్పినారు. అండ్ దాంతోపాటు 2 ఇట్లా క్యారెట్ పీసెస్ సపరేట్గా బాయిల్ చేసినాను. ఎందుకంటే ఇట్లానే డైరెక్ట్గా ఏమైనా తింటే బాగుంటుంది, వాళ్ళు టచ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి 2 సపరేట్గా ఆడుకుంటూ తినే కానీ పెట్టినాను. దీంట్లో ఒక 10% కూడా తిండు, ఒక 2 స్పూన్లు తింటుందేమో అని ఆశతో చేసిన. టేస్ట్ చూసిన బాగానే ఉంది. రండి చూద్దాం ఇంకేమాత్రం తింటుందో ఏమో. వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతుంది, ఇది డౌటే. మాత్రిదా బేబీ ఫుడ్ తినేసి వాళ్ళ నానమ్మతో ఆట ఆడుతోంది కదా. పడుకోవా నాన్న? నిద్ర రావడం లేదా? ఆడుకుంటానవా? క్యూట్ డ్రెస్ మార్చాల, తిన్న ప్రతిసారి డ్రెస్ మార్చేయాలి. ఎందుకంటే వాళ్ళు తినే కంటే మింద వేసుకుంటేదే ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే నాన్న ఆడుకో. ఇక్కడ డాడీ కూడా వచ్చినాడు, నేను వర్క్ చేసుకుంటే అయిపోతా. హాయ్ దర్శను. బిజీ పర్సన్, బిజీ అయిపోయినాడు. ఇప్పుడే వచ్చినాడు, ఇంకా మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళాల కదా. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ దగ్గర పోయేసి అవును పనులు ఉన్నాయి, పనులు చూసుకోవాలా కొంచెం. ఓకే, ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇది డిజైనింగ్స్ మొత్తం చెప్పినావు కదా, ఆ డిజైన్స్ చేపిస్తాను. నేను అసలు అటు సైడ్ పోను, ఎందుకంటే నాకు మొత్తం అంతా మేము ఐడియా ఇచ్చే వరకే, ఐడియా ఇంప్లిమెంట్ చేసేదంతా దర్శన్ అండ్ అజిత్ చూసుకుంటూ అంటారు.
నాకేందంటే మొత్తం అంతా పెయింట్ వేసి అంతా కంప్లీట్ అయిపోయి ఆ డిజైన్ రెడీ అయిపోయే వరకు నాకు అంత ఐడియా రాదు. నువ్వు ఏమంటే ఫస్ట్ రా చూడాలా, రా చూసిన తర్వాత ఇంకా పెయింట్ వేస్తే ఏ పెయింట్ బాగుంటుంది అది కూడా చెప్పాలి నువ్వు. ఓకే, నేను అంత ఎక్స్పర్ట్ కాదు కదా, అందుకే ఆ పని మీరు చూసుకోండి ఓకేనా. రా అంతా మీరే చూడండి, నేను ఇంకా ఎడిట్ చేసుకుంటే పోతా. దర్శన్ ఆఫీస్కి బయలుదేరుతున్నాడు. చూసి చూసి అలవాటు అయిపోయింది. ఓకే, అందుకే నువ్వే చూసుకో. బాయ్ 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 నాన్న. బాయ్ అమ్మ ఎడిట్ చేసి వస్తుంది, నువ్వు పడుకో. బాయ్ 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 బాయ్. ఎత్తుకోಬೇಕು. నేను దర్శన్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఈ టైంలో ఇంకా అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, అందుకే పాప ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండింది. ఈ లోపల నేను మిగతా ఎడిటింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళు ఇంకా వేరే దగ్గరికి కూడా వెళ్ళాలని చెప్పాను కదా, అక్కడికి బయలుదేరిపోయారు. ఈ లోపల ఇంకా అమ్మ పాప ఇద్దరు కాసేపు పడుకున్నారు. మార్నింగ్ టైమ్ అండ్ డే టైం యూజువల్గా అంత పెద్దగా నాప్ వేయదు, ఒక 1 అవర్ పడుకుంటుంది, మళ్ళీ లేచి ఇంకొక 1 అవర్ ఆడుకుంటుంది, కాసేపు ఫుడ్ తిన్న తర్వాత కొంచెం పాలు తాగుతుంది, మళ్ళీ ఆడుకుంటుంది. బేసికలీ షీ ఈజ్ వెరీ యాక్టివ్ డ్యూరింగ్ డే టైం. అంత పెద్దగా పడుకోదనమాట. అట్లీస్ట్ నైట్ అయినా కొంచెం స్లీప్ ట్రైనింగ్ ఇచ్చి ఒక స్ట్రెచ్లో పడుకోబెడదామని ట్రై చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇంకొక ప్యాటర్న్ సెట్ అవ్వలేదు, అయితే నేను డెఫినెట్లీ చెప్తాను. మీ పిల్లలు ఎలా పడుకుంటున్నారు చెప్పండి. గుడ్ ఈవినింగ్. అగైన్ ఎడిటింగ్ చేస్తూ ఉంటేనే టైం తెలియలేదు, ఈవినింగ్ అయిపోయింది అప్పుడే. పాప ఇంకాసేపట్లో లేస్తుంది. ఈ లోపల నేను కూడా ఫాస్ట్గా ఇంకొకసారి ఫ్రెష్ అప్ అయిపోయాను పూజ చేద్దామని చెప్పి. నేను ఇది తెప్పించుకున్నాను, కానీ దీన్ని ఎట్లా కరెక్ట్గా యూస్ చేయాలో అర్థం కావడం లేదు. ఇది వాక్యూమ్ అనమాట. ఇట్లా 360 డిగ్రీస్లో మొబైల్ ఇక్కడ స్టిక్ చేసేస్తే ఇట్లా మనం ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇది కరెక్ట్గా స్టిక్ అవ్వట్లేదు ఫోన్. నేను గోడ కతికిచ్చి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటా ఉంటే ఫోన్ పడిపోతుందేమో అని డౌట్ వస్తుంది. సో లెట్స్ సీ. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ది ఇది వాజ్లిన్ బాడీ ఆయిల్. అసలు ఎందుకు కొన్నానో నాకే అర్థం కావడం లేదు. నేను యాక్చువల్లీ మిక్స్డ్ రివ్యూస్ చూసినప్పుడే కొంచెం వదిలేయాల్సింది. దిస్ ఇస్ టూ స్టిక్కీ, చాలా ఆయిలీగా అనిపిస్తోంది బాడీ మీద అప్లై చేసినప్పుడు. ఇట్స్ వెరీ హెవీ. జుట్టు పోయి దాని మీద పడిందంటే ఇంక అట్లే లిప్ గ్లాస్ వెళ్తే ఎట్లా అతుక్కుంటుంది సేమ్ అట్లనే అతుక్కుంటుంది. ఐ డింట్ లైక్ ఇట్. సో నేను బాడీకి అంతా ఎట్లో యూస్ చేసి ఫినిష్ చేస్తాను మొత్తానికి దీన్ని అయితే. అండ్ దాంతోపాటు నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. దిస్ ఇస్ డాక్టర్ అల్తేయాస్ 345 రిలీఫ్ మిస్ట్. ఇది నేను క్రీమ్ యూజ్ చేయడం మీరు చాలాసార్లు చూసారు. రిలీఫ్ క్రీమ్ వస్తుంది కదా దీంట్లోనే, అది నేను చాలా ట్యూబ్స్ కంప్లీట్ చేశాను ఆల్రెడీ. అండ్ దాంట్లోనే మిస్ట్ ఒకటి రిలీజ్ చేసింటే ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ నైస్. మీరు చూడొచ్చు ఇక్కడ నేను కొంచెం యూజ్ చేశాను. సో దిస్ ఈజ్ వెరీ నైస్. ఎస్పెషల్లీ మీకు క్రీమ్ పూసుకునే టైం లేదు అనుకుంటే స్విచ్ టు దిస్ వన్. మీరు జస్ట్ అట్లా మిస్ట్ స్ప్రే చేసేసుకుంటే యు ఆర్ సార్టెడ్. మార్నింగ్ అయితే సన్ స్క్రీన్ వేసుకోవచ్చు, ఈవినింగ్ అయితే జస్ట్ ఇది స్ప్రే చేసేసుకొని లిప్ బామ్ వేసేసుకుంటే యూ విల్ బీ గుడ్ టు గో. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది. క్రీమ్ ఎంత బాగుందో దానికంటే ఈక్వల్గా ఇది కూడా బాగుందన్నమాట. సో మీ ఇష్టం, మీరు క్రీమ్ కావాలంటే క్రీమ్ తీసుకోవచ్చు, ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. కొన్నిసార్లు మనకు క్రీమ్ అప్లై చేసుకుంటే కూడా బద్ధకం అనుకుంటే దిస్ ఇస్ ద వే టు గో. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను చాలా రీల్స్ చూసాను అనమాట, చాలా చాలా బాగుంది అని చెప్పేసి. యాజ్ ఆఫ్ నౌ నా స్కిన్ ఆల్రెడీ సెన్సిటివ్ కాబట్టి నాకు బ్రేక్అవుట్స్ ఇవ్వలేదు, నా స్కిన్ని చాలా మంచి హైడ్రేటెడ్గా పెట్టింది. సో ఐ రియలీ లైక్ ఇట్. ఎలాగో క్రీమ్ సెట్ అయింది కాబట్టి ఇది కూడా ఇంకా సెట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఇది తీసుకున్నాను. ఇది న్యూట్రిజినా మాయిశ్చరైజింగ్ లోషన్ విటమిన్ ఈ. ఇది కూడా నేను మీకు చాలాసార్లు చూపించాను. మమ్మీ కోసం ఆర్డర్ పెట్టాను. ఒక్కొక్కసారి అమ్మ, ఒక్కొక్కసారి నేను, ఇద్దరం వాడుతూ ఉంటాం. మోస్ట్లీ మా ఇంట్లో వాళ్ళందరూ ఎక్కువ దీన్నే యూజ్ చేస్తారు బికాస్ దిస్ ఈజ్ రియలీ నైస్. అంటే మీరు ఇంకా నో బ్రైనర్ అసలు. మీకు ఇంకా మాయిశ్చరైజర్స్ ఏవి సెట్ అవ్వట్లేదు, యూ వాంట్ సంథింగ్ లైట్ అండ్ మీకు బాగా సెట్ అయ్యేది కావాలనుకుంటే జస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు బిగినర్ అయినా కూడా ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. దిస్ విల్ నెవర్ డిసప్పాయింట్. అంటే ఎక్కువ హెవీగా ఉండదు అలా అని చెప్పేసి ఎక్కువ లైట్గా ఉండదు, కావాల్సిన హైడ్రేషన్ ఇస్తుంది. సో దిస్ ఇస్ వెరీ నైస్. ఇన్ఫ్యాక్ట్ మీరు మేకప్ వేసుకుంటే కంటే ముందు యూజ్ చేయొచ్చు, జనరల్గా కూడా యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. ఇన్ఫ్యాక్ట్ ఈ బ్రాండ్స్ ఏవి స్పాన్సర్డ్ కాదు, నేను పర్సనల్గా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఈ మధ్య నాకు చిన్ దగ్గర ఇక్కడ
ఇక్కడ కొంచెం ఎక్కువ బ్రేక్అవుట్స్ అవుతున్నాయి కదా, అందుకే ది ఆర్డినరీ సల్ఫర్ పౌడర్ ఇది. సో ఇది పౌడర్ ఫార్మాట్లో ఉంది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు. వన్స్ మనం చేతిలోకి వేసుకొని మనకి ఎక్కడైతే బ్రేక్అవుట్స్ ఉన్నాయో అక్కడ మనం నీట్గా అప్లై చేస్తే అది ఒక క్రీమీ టెక్స్చర్ లాగా అవుతుంది. నైట్ అంతా వదిలేయాలి. సో మార్నింగ్కి కొంచెం ఆ పింపుల్స్ డ్రై అవుట్ అయిపోయినట్టు కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ పింపుల్ ప్యాచెస్ ఉంటాయి కదా, దానికంటే కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది, ప్లస్ మార్క్స్ పడకుండా చూస్తుంది. ఇది ఒక క్విక్ ఫిక్స్ లాగా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా పెద్ద పింపుల్ ఉందనుకోండి, పౌడర్ వేసేసుకొని అప్లై చేసుకొని నెక్స్ట్ డేకి అది డ్రై అవుట్ అయిపోతుంది. ఒక 2 days యూజ్ చేస్తే యూ విల్ బీ సార్టెడ్. కొంచెం ఆ పింపుల్ అంతా కొంచెం కామ్ డౌన్ అవుతుంది. ఇది కొంచెం కాన్సన్ట్రేటెడ్, సో చూసుకొని యూజ్ చేయండి దీన్ని. అండ్ ఇంకొకటి ఐ గాట్ దిస్ వన్, ఇది నా ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు లెనేజా ఇదా అంటే నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీరు రెండిట్లో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇది ఇండే వైడ్ లిప్ బామ్. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, మీరు చూసారు, అది కంప్లీట్ అయిపోయింది. బట్ ఇది చాలా ఎక్కువ రోజులు వస్తుంది నాకు. మినిమం ఒక 4 months, మోర్ దాన్ 4 months పైన వచ్చింది అనుకుంటా. చాలా చాలా బాగుంటుంది. ఒక మంచి థిక్ లిప్ బామ్ అనమాట. నైట్ టైం అప్లై చేసినప్పుడు మీకు ఎంత డ్రై అండ్ చాపీ లిప్స్ ఉన్నా మీకు ఖచ్చితంగా చాలా మంచిగా సెట్ అవుతుంది. ఇది ట్రై చేయండి, ట్రై చేయకపోతే. అండ్ దీంతో ఈక్వల్గా లెనేజ్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఒకవేళ అది ఆల్రెడీ ఉందనుకుంటే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది స్కిన్ కేర్లో అంటే మీరు ట్రై చేయండి. ఒకవేళ లెనేజ్ ఆల్రెడీ ఉంటే స్టిక్ విత్ దట్ వన్. రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే వర్క్ చేస్తాయి. బట్ ఐ జస్ట్ లవ్ దిస్, చాలా చాలా బాగుంది. అండ్ దీంట్లో టింటెడ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి, నేను ట్రై చేయలేదు, బట్ దిస్ ఐ లవ్. అండ్ ఇంకొకటి పాప కోసం ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. దిస్ ఇస్ బేబీ ఫారెస్ట్ 100% కోల్డ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్. ఇది బేబీకి మనము త్రిదా బేబీకి అంతా మసాజ్ చేసేటప్పుడు యూజ్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. దిస్ ఈజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్. నేను బేబీకి కొంచెం హైడ్రేటింగ్గా ఉండేటివి డాక్టర్ నన్ను ట్రై చేయమన్నారు కాబట్టి నేను అడిగాను ఏది బాగుంటుందని చెప్పేసి. ట్రై చేయమన్నారు, సో నేను ట్రై చేశాను యాక్చువల్లీ. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. అంటే తన స్కిన్ ఇంకా అంత ఎగ్జాక్ట్గా ఎలా రెస్పాండ్ అవుతుందో నేను నోటీస్ చేయాలి కదా, సో నోటీస్ చేయడానికి కొద్ది రోజులు పడుతుంది. ఇదనమాట. ఒకవేళ మీరు బేబీకి రెగ్యులర్గా మసాజెస్ చేస్తున్నారు, ఒక మంచి నో నాన్సెన్స్ జస్ట్ కోల్డ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్ కావాలి అనుకుంటే ఇది మీరు ట్రై చేయొచ్చు. ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అరౌండ్ ఒక 1900 అట్లా ఉంటుంది. యా, దిస్ ఇస్ 1900, ఆల్మోస్ట్ 2000 రూపీస్. 200 ml వస్తుంది. బేబీ ఫారెస్ట్ చాలా మంచి బ్రాండ్ అనమాట, పిల్లలకి చాలా చాలా ప్రీమియం బ్రాండ్. సో ఇది ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. మేమేమనుకున్నామంటే బాడీకి అంతా మంచిగా మసాజ్ చేసి హెడ్కి కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసి. దిస్ ఈజ్ నైస్ యాజ్ ఆఫ్ నౌ. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. కాకపోతే బేబీస్కి కాబట్టి మీకు సెట్ అయ్యేటి ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటే స్టిక్ ఆన్ టు దట్ వన్. కానీ మీరు ఒక ఇంకా మంచి బేబీ ఆయిల్ కోసం చూస్తున్నారు అంటే అప్పుడు కావాలంటే మీరు దీనికి స్విచ్ అవ్వచ్చు. అండ్ లాస్ట్లీ, ఐ థింక్ ఇదే లాస్ట్ వన్ అనుకుంటా, ఐ హ్యావ్ ది విన్నర్ హియర్. ఓకే, ఇది నెక్సస్ హెయిర్ మాస్క్. ఇది కూడా నా 3rd టబ్. ఇది ఎక్స్పెన్సివ్ ప్రోడక్టే కానీ చాలా బాగుంటుంది. మీరు ఎన్ని హెయిర్ మాస్క్ ట్రై చేసినారో నాకు తెలీదు. నాకు నచ్చిన హెయిర్ మాస్క్లు అయితే ఈ రెండే అనమాట. వెల్లాది ఒకటి, ఎస్పీ సూపర్ లక్స్ అది వస్తుంది కదా, దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ నైస్. నేను ఎందుకు దీనికి స్విచ్ అయ్యానంటే ఒకే రీజన్, దీనికి ఓన్లీ 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అది 150 ml అయితే ఇది 200 ml. అండ్ లుక్ అట్ ద ప్యాకేజింగ్ గైస్, రెండు ఈక్వల్గానే వర్క్ చేస్తాయి నా హెయిర్ మీద, కానీ ప్యాకేజింగ్ చూడండి, ఆ లగ్జరీ ఫీల్ చూడండి. అండ్ 100 రూపీస్ డిఫరెన్స్తో నాకు ఇంత మంచి ప్యాకేజింగ్లో ఇంకా ఒక 50 ml ఎక్కువ వస్తుందంటే, సో ఐ థాట్ ఓకే, గర్ల్ మ్యాథ్ అనమాట ఇదంతా. ఓకే, దీనికి స్విచ్ అయిపోదామని చెప్పేసి దీనికి స్విచ్ అయ్యాను అనమాట. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, స్మెల్ అమేజింగ్ ఉంటుంది, వెరీ ప్రీమియం ప్యాకేజింగ్. దీన్ని ఇప్పుడు సీల్ ఓపెన్ చేయాలని లేదు, నేను హెయిర్ వాష్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తాను ఒకేసారి. బట్ మీరు ట్రై చేయకపోతే గెట్ దిస్ వన్. లిటిల్ ఎక్స్పెన్సివ్ కానీ ఎక్కువ రోజులు, కొంచెం అమౌంట్ తీసుకొని హెయిర్కి అంతా అప్లై చేస్తే మీరు గుడ్ టు గో. అసలు షార్ట్ హెయిర్ ఇక్కడ వరకు ఉండే వాళ్ళకైతే ఇంకొక 3 months కూడా వస్తుంది ఈజీగా. దిస్ ఇస్ జస్ట్ అమేజింగ్. ఒకవేళ మీరు వెలా ట్రై చేయాలనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. కానీ నాకైతే 100 రూపీసే కదా, గర్ల్ మ్యాథ్ అంతా చేసి దీనికి స్విచ్ అయ్యాను అనమాట. వెరీ బ్యూటిఫుల్, వెరీ అమేజింగ్. నెక్స్ట్ ఏదైనా ఇంకా బాగా నచ్చే వరకు ఐల్ జస్ట్ స్టిక్ విత్ దిస్ వన్. ఇవి నేను తీసుకోండి మినీ హాల్. సో ఇప్పుడు కొంచెం అట్లా బొట్టు పెట్టేసుకొని పూజ చేసేస్తాను.
తర్వాత ఈవినింగ్ అట్లా దీపం పెట్టినాను నేను. మార్నింగ్ అయితే మా మమ్మీ నాకు స్కోపే ఇయ్యర్లేండి పూజ చేయడానికి, నేను చేయాలా లేకపోతే నాకు ప్రశాంతంగా ఉండదు అని చెప్తుంది. సో అందుకే ఈరోజు థర్స్డే అని చెప్పేసి ఇంక ఈవినింగ్ నేను హారతి ఇచ్చేసినాను. మా అత్తయ్య ఒత్తులు పంపించినారు, ఇందాక వచ్చినారు కదా తీసుకొని వచ్చినారు మార్నింగ్ ప్రిపేర్ చేసి. సో బయట ప్యూర్ది బటర్ దొరుకుతుంది కదా, అది కరగబెట్టేసి ఇవి దీపాలు చేస్తారు, ఒత్తులు చేస్తారు అనమాట ఇట్లాంటివి. సో ఇవి నేను అత్తయ్యతోనే చేయించుకుంటాను, అయిపోయిన ప్రతిసారి అడుగుతాను నాకు చేయించేయండి అని చెప్పేసి, ఇంట్లో అయితే బాగుంటాయి కదా ప్యూర్గా అని చెప్పి ఇట్లా చేసి ఇచ్చేస్తారు. ఇవి అరౌండ్ నాకు ఎంత లేదనుకున్నా ఈజీగా ఒక 3 to 5 months వస్తాయి. 5 months వస్తాయిలండి, 3 months అంత తొందరగా కంప్లీట్ అయిపోవు. ఇంతకు ముందు అయితే అయిపోతాండి, ఇప్పుడైతే కొద్ది రోజులు అక్కడ ఉంటాము కొద్ది రోజులు ఇక్కడ ఉంటాం కదా, అంత తొందరగా అయిపోవు. అండ్ నేను మొన్న కిచెన్లో అంతా చేంజ్ చేసినాను ఇట్లా ఆర్గనైజర్స్. అంటే నేను చూపించేది మర్చిపోయినాను, వీడియో క్లిప్పింగ్ తీసి పెట్టుకున్నాను, యాడ్ చేసేది మర్చిపోయినాను. ఇవి నేను తీసుకోండి ఆర్గనైజర్స్, దిస్ వన్. ఇవి హోమ్ సెంటర్లో మీకు నియర్ బైలో దొరుకుతాయి, ఇట్లా కనపడతాయి, పెద్దగా ఉన్నాయన్నమాట. దీంట్లో కారం ఎక్కువే ఉంది, కాకపోతే బాక్సెస్ ఇవి ఆల్మోస్ట్ 2 liters ఉన్నాయి. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. ఇటు సైడ్ ఇవి పెట్టాము అండ్ అటు సైడ్ కూడా సేమ్ ఇట్లాంటివే పెట్టినాము చూడండి. ఇవి చూసేకి చాలా చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి, బేజ్ ఎస్థెటిక్గా చాలా బాగున్నాయి అనిపించింది, అందుకే వీటిని స్విచ్ చేసినాము. ఇవి క్లీన్ చేసుకునేది కూడా ఈజీ. ఈ కింది ఇది ఉంది కదా పట్టి, ఇది రిమూవ్ చేసేయచ్చు కావాలంటే, మొత్తం ఇట్లా ట్రాన్స్పరెంట్ అక్రిలిక్ బాక్స్ లాగా అయిపోతుంది. సో ఇవి కొంచెం క్లీన్ చేసి సెట్ చేసినాం. ఇవి యాజ్ ఇట్ ఈస్ ముందుండేలాంటివి హోమ్ సెంటర్లో తీసుకోండేటివి. నేను ఫుల్ వీడియో అంతా ఆల్రెడీ కిచెన్ టూర్ చేసినప్పుడు వీటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసినాము. అండ్ ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, ఇంకా సేపట్లో మా కుక్ వస్తారు. ఐ థింక్ వీళ్ళు దోశ చేయించుకుంటారు అనుకుంటా. నేను ఇంకా ఆలోచిస్తున్నా ఏం చేయించుకోవాలి, నాకు పెద్ద ఆకలి అవ్వట్లేదు. ఆల్రెడీ ఫ్రూట్స్ కట్ చేసి పోయినారనమాట ఈరోజు మార్నింగ్. ఇవి ఫ్రిడ్జ్లో ఉంటే చాలా చల్లగా ఉంటే బయటికి తీసి పెట్టుకున్నా. ఐ థింక్ ఐ హ్యావ్ దిస్ పపాయ. ఇవి కూడా కొత్తవే, ఈ ఆర్గనైజర్స్ కూడా కొత్తవి తీసుకొని వచ్చినాను. గ్లాస్ కంటైనర్స్ చాలా బాగున్నాయి, అవి కూడా 2 shapes, 2 కాదు యాక్చువల్లీ 3 ఇలాంటివి. మీరు లాస్ట్ టైం హోమ్ సెంటర్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం ఇవి. అండ్ కొన్ని లోకల్ స్టోర్ మా ఇంటి వెనకాల చాలా బాగుంటుంది, సో అక్కడ తీసుకున్నాం. క్వాలిటీ బాగుంది, ఓవెన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి గ్లాస్ కంటైనర్స్ ఆర్ ద బెస్ట్ అన్న నా ఫీలింగ్. సో అవే నేను కొత్తగా తీసుకోండి. ఐల్ జస్ట్ హ్యావ్ పపాయ అండ్ ఐల్ క్యాచ్ అప్ లేటర్. మా ముగ్గురులో ఎవరు రెడీ అయినా కూడా మేము బయటికి వెళ్తున్నామని త్రిదా బేబీ ఫిక్స్ అయిపోతుంది. అందుకే ఎవరు రెడీ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటున్నాం అనమాట, నన్ను కూడా బయటికి తీసుకెళ్తారు అని చెప్పి. యూజువల్గా రెడీ అవుతా ఉన్నా కూడా అట్లనే ఉంటుంది. అండ్ నేను ఇక్కడ కొంచెం స్కిన్ కేర్ అది తీసేసుకుంటున్నాను, నైట్ చాలా లేట్ అయిపోయింది కదా. ఐ నో మదర్స్కి టైం చాలా తక్కువ ఉంటుంది, బట్ మీకోసం మీరు అట్లీస్ట్ ఒక 5-10 minutes ఇచ్చి మంచిగా కేర్ తీసుకుంటూ ఉండండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ లాంగర్ రన్. నైట్ 10:45 అవుతుంది టైము. అండ్ నా స్కిన్ కేర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రొటీన్ కొంచెం సెట్ చేసుకుంటే నేను ట్రై చేస్తున్నాను, హోప్ఫుల్లీ ఇది వర్కౌట్ అవ్వాలి. సో చాలా రోజుల తర్వాత నాది కొంచెం ఈ టైంకి ఫినిష్ అయిపోయింది. యూజువల్గా అయితే 12 o'clock అయినా కూడా నేను ఇంకా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని బెడ్ ఎక్కి పడుకుండే లోపల 12:30-1 అయ్యేది, బికాజ్ నా పంపింగ్ అప్పుడు ఫినిష్ అయిపోయేది కాబట్టి. కానీ ఈ 1 week 10 days నుండి నేను ఒక ప్యాటర్న్ నోటీస్ చేసిన, ఎందుకంటే నేను మ్యాక్సిమం 3 times కంటే ఎక్కువ పంప్ చేయట్లేదు అనమాట. సాలిడ్ ఫుడ్ స్టార్ట్ అయింది కదా, సో 3 times చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఒక లిమిట్ లాగా పెట్టుకున్నాను నేను. ఇంతకుముందు అయితే 7 times 8 times కూడా చేసేదాన్ని ఎవ్రీ 2 hours ఒకసారి, బట్ ఇప్పుడు 3 timesకి తగ్గించాను అనమాట. సో ఆ ప్యాటర్న్ సెట్ చేస్తున్నా కాబట్టి దర్శన్ ఏమన్నాడంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఏంటంటే నువ్వు 9కి అట్లా స్టార్ట్ చేసుకో పంపింగ్ చేయడం, 9 to 10 చేస్తే నీ రొటీన్ ఫినిష్ చేసి పడుకుండేసరికి అట్లీస్ట్ నువ్వు 11కి బెడ్ ఎక్కితే 11:30కి నీకు నిద్ర అయినా వస్తుంది. 1:30కి పడుకుండే కంటే 11:30కి పడుకోవడం బెటర్ కదా, నీకు రికవరీ కూడా ఉండాలి, అలవాటు చేసుకో అని చెప్పాడు. సో ఐఎమ్ ట్రయింగ్ దట్ అవుట్, చూద్దాం ఎంత మాత్రం వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి. అండ్ ఐఎమ్ ఆల్సో టేకింగ్ మెగ్నీషియం టాబ్లెట్స్. సో బేసిక్గా మనం పడుకుండే అట్లీస్ట్ ఒక 1 hour ముందర తీసుకుంటే బెటర్ అని చెప్తే మా డాక్టర్ చెప్తే తీసుకుంటున్నాను ఇది. దీంతో పాటు ఇంకొక సప్లిమెంట్ నేను యాడ్ చేసిండేది ఒమేగా. సో
సో అది ఆఫ్టర్నూన్ తీసుకుంటున్నా. యూజువల్గా కొంచెం ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ టైం అయితే బెటర్. ఎంటీ స్టమక్లో అయితే ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వదు, ఐ థింక్ అబ్జర్వ్ అవ్వదు అనుకుంటా. అందుకే ఆఫ్టర్నూన్ రికమెండ్ చేస్తారు కాబట్టి నేను ఆఫ్టర్నూన్ తీసుకున్నాను. అండ్ యా, ఐఎమ్ డన్ విత్ మై స్కిన్ కేర్ రొటీన్. నైట్ రొటీన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పూలు కూడా వచ్చినాయి, అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పడుకోండి. పడుకుండే ముందు ఒకసారి కిచెన్ అంతా జస్ట్ అట్లా చెక్ చేస్తాను. ఎలాగో మా కుక్ వచ్చింటారు కాబట్టి మొత్తం నీట్‌గా సెట్ చేసి వెళ్ళిపోతారు. ఇవి వాష్ చేసేటివి ఉంటాయి కదా! ఒకసారి స్టెరిలైజర్‌లోకి ఏసే కంటే ముందు కొంచెం పిల్లలది లిక్విడ్ వస్తుంది కదా! దాంతో వాష్ చేసి స్టెరిలైజర్‌లోకి ఏస్తే నీట్‌గా ఉంటాయి అని చెప్పేసి. సో, దట్స్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. We will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye.